ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమావతి అమావాస్య సందర్భంగా ఆలయంలోని రావి చెట్టు దగ్గర నోములు నోచారు మహిళలు. అమావాస్య సోమవారం రోజున నది స్నానం చేయడంతో సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సోమతి అమావాస్య అంటారు. సోమవారం రోజున అమావాస్య తిథి వస్తే దాన్ని సోమతి అమావాస్య అంటారు. ఈరోజు చాలా శ్రేష్టమైనది. గోదావరి స్నానం, గంగా స్నానం మొదలగు పుణ్యనదులలో స్నానం చేయాలి. అదేవిధంగా అశ్వత్థ నారాయణ స్వామికి, అశ్వత్థ వృక్షానికి పూజ చేయాలి. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపణే, అగ్రత శివరూపాయ వృక్షరాజాతే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన అశ్వత్థ నారాయణ స్వామికి పూజ చేయాలి. ముఖ్యంగా స్త్రీలు అఖండ సౌభాగ్యము, సంతానము, సుఖ సంతోష ఆయురాలకు భోగభాగ్యాల కోసము ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా శ్రేష్టమైనది. మనకు భవిష్యోత్తర పురాణంలో మరి ఈ వ్రతం యొక్క, సోమతి అమావాస్య వ్రతం యొక్క విధి విధానం తెలియజేయబడ్డది. ఈ వ్రతాన్ని ఎవరైతే, సోమతి అమావాస్య వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు సుఖ సంతోషాలు, ఆయురాలకు భోగభాగ్యాలు, అఖండమైన సౌభాగ్యము, సంతానం కలుగుతుందని మనకు శాస్త్రవచనము. దీర్ఘమాయు ఐశ్వర్యమాదివత్యం సర్వే భక్తజనా సుఖినో